ఉద్యమానికి ఊపిరిలూదిన నేల, అగ్గిలాంటి ఉద్యమం చేసిన నేల. ఇప్పుడు రాజకీయ ముఖ చిత్రంలో ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు తమ భవిష్యత్తును పరీక్షించుకుంటున్నారు. టీఆర్ఎస్ తో ప్రజాకూటమిగా జతకట్టిన కాంగ్రెస్, టీడీపీ, జనసమితి, సిపిఐలతో పాటు ఒంటరిగా పోటీలో ఉన్న బీజేపీ ఇలా ఎవరి బలాలను వారు బరిలో నిలిపారు. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నికల పోరు ఎలా ఉంది? ఉద్యమాల గడ్డ ఉమ్మడి వరంగల్లో రాజకీయం రసవత్తరంగా మారింది. 12 నియోజకవర్గాల్లో అంతటా పోటీ నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు అన్నింట్లో పోటీ చేస్తుండగా కూటమిలో కాంగ్రెస్ 10, వరంగల్ పశ్చిమ నుంచి ఒకచోట టీడీపీ, వర్ధన్నపేట నుంచి ఒక దగ్గర జనసమితి పోటీలో ఉన్నాయి. భూపాలపల్లి, మహబూబాబాద్లో చతుర్ముఖ పోటీ నెలకొంది. పరకాల, స్టేషన్ ఘన్పూర్లలో త్రిముఖ పోటీ ఉంది. ముందుగా వరంగల్ పశ్చిమ. ఈ నియోజకవర్గంలో ఈసారి భిన్నమైన పోటీ ఉంది. టీఆర్ఎస్ నుంచి దాస్యం వినయ్ భాస్కర్, ప్రజాకూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా రేవూరి ప్రకాష్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ధర్మారావు పోటీలో ఉన్నారు. 2009, 12, 14 ఎన్నికల్లో 3 సార్లు తెలంగాణ ఉద్యమం సాగుతున్నంతకాలం ఇక్కడి ప్రజలు గులాబీకే పట్టం కట్టారు. వరంగల్ తూర్పు. ఈ నియోజకవర్గం ఈసారి అందరూ కొత్తవారే. టీఆర్ఎస్ నుంచి నన్నపనేని నరేందర్, కాంగ్రెస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర, టీజేఎస్ నుంచి గాది ఇన్నయ్య, బీజేపీ నుంచి మాజీ కార్పొరేటర్ కుసుమ సతీష్ ఈ పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి లోకల్, నాన్ లోకల్ ఫైట్ సాగుతోంది. వర్ధన్నపేట. ఇక్కడ నుంచి టీఆర్ఎస్ నుంచి మరోసారి ఆరూరి రమేష్ పోటీలో ఉండగా ప్రజాకూటమి అభ్యర్థిగా పగిడిపాటి దేవయ్య, బీజేపీ నుంచి కొత్త సారంగారావు బరిలో ఉన్నారు. పరకాల. ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా చల్లా ధర్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి కొండా సురేఖ, బీజేపీ నుంచి విజయ్ చంద్రరెడ్డి పోటీలో ఉన్నారు. ఇక్కడ త్రిముఖ పోరు సాగుతోంది. భూపాలపల్లి నియోజకవర్గం. టీఆర్ఎస్ నుంచి మరోసారి మధుసూదనాచారి బరిలో ఉండగా కాంగ్రెస్ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి, బీజేపీ నుంచి కీర్తిరెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ సింగరేణి ఓట్లు అభ్యర్థుల గెలుపోటములను డిసైడ్ చేస్తాయి. ములుగు. ఈ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ నుంచి అజ్మీరా చందూలాల్, కాంగ్రెస్ నుంచి సీతక్క, బీజేపీ నుంచి దేవిలాల్ పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన సీతక్కపై సానుభూతి కనిపిస్తోన్న ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఉంటుంది. నరసంపేట నియోజకవర్గం. ఇక్కడ నుంచి ఈసారి టీఆర్ఎస్ నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దొంతి మాధవరెడ్డి, బీజేపీ నుంచి ఎడ్ల అశోక్ రెడ్డిలు పోటీలో ఉన్నారు. మహబూబాబాద్. ఈసారి చతుర్ముఖ పోటీ నడుస్తోంది. టీఆర్ఎస్ నుంచి శంకర్ నాయక్, కాంగ్రెస్ నుంచి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, బీజేపీ నుంచి హుస్సేన్ నాయక్, బీఎల్ఎఫ్ నుంచి మోహన్ లాల్ ఉన్నారు. డోర్నకల్. ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి రెడ్డియా నాయక్, కాంగ్రెస్ నుంచి రామచంద్ర నాయక్ పోటీలో ఉండగా బీజేపీ నుంచి లక్ష్మణ్ నాయక్ పోటీ చేస్తున్నారు. ప్రధాన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఉంటుంది. పాలకుర్తి నియోజకవర్గం. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఈసారి టీఆర్ఎస్ నుంచి బరిలో దిగారు. కాంగ్రెస్ నుంచి డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డిలు తలపడుతుండగా బీజేపీ నుంచి సోమయ్య గౌడ్ బరిలో ఉన్నారు. నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోన్న పాలకుర్తిలో ప్రధాన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఉంటుంది. స్టేషన్ ఘన్పూర్. ఈ నియోజకవర్గంలో పోటీ ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఉంది. ఇద్దరు కుటుంబ బంధువులు కావడం విశేషం. టీఆర్ఎస్ నుంచి డాక్టర్ తాటికొండ రాజయ్య, కాంగ్రెస్ నుంచి సింగపురం ఇందిర పోటీలో ఉన్నారు. బీఎస్పీ అభ్యర్థిగా రాజారావు ప్రతాప్ కూడా ఇద్దరికి ధీటుగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నుంచి వెంకటేశ్వర్లు బరిలో ఉన్నారు. జనగామ. ఈ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బరిలో నిలవగా బీజేపీ నుంచి కేవీఎల్ రెడ్డి బరిలో నిలిచారు. ఇక్కడ పోరు టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఉంది. ఇలా మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయం హాట్ గా మారింది. 12 నియోజకవర్గాల్లో తమ భవితవ్యాన్ని చాటుకునేందుకు, ఉనికి కాపాడుకునేందుకు అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.